మరొక దిక్కు మాజీ ముఖ్యమంత్రి ఇట్లుండంటే మన దురదృష్టకరం. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిశారు, భలే దొరికారు మన తెలంగాణకి. మన కర్మ. అబద్ధాలతో జీవితాలు గడుపుతున్నారు, అబద్ధాలతో రాష్ట్ర రాజకీయాల్లో చెలామణి అవుతున్నారు, మాటల గారడిలతో నడిపిస్తున్నారు. ఒక ఆయన పేగులు తీసి మెడకేసుకుంటానంటే, ఒక ఆయన కండ్లు పీకి గోళీలు ఆడుతుంటాడు, ఒక ఆయన ఆని చెడ్డీలు పీకి నేను చెడ్డీ వేసుకుంటాడు. ఇంతకంటే అధ్వానం ఉంటుందా? ఇదే రాజకీయ నాయకులు మాట్లాడాల్సినటువంటి మాటలు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కేంద్రం గోదావరి ఎత్తుకపోతుంది, కేంద్రం కృష్ణాని ఎత్తుకపోతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటాడు. ఎత్తుకపోవడం ఏంటి అని అడుగుతా ఉన్నా. కృష్ణా జలాలలో 299 టీఎంసీల నీరు చాలని చెప్పి సంతకం పెట్టినటువంటి మహానుభావుడు ఈరోజు ఏమీ చెప్పడానికి సబ్జెక్ట్ లేక కేంద్రం మీద నిందలేస్తున్నాడు. నేను ఈరోజు స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాను, మిస్టర్ కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వము మీ దాంట్లో జోక్యం చేసుకోవడానికి ఏం సిద్ధంగా లేదు. చాలా పనులు ఉన్నాయి ఢిల్లీలో, దేశానికి సంబంధించిన పనులు. మీ పనికిరానటువంటి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదు. ఇంకా పగటి కాలకు అంటున్నాడు కేసీఆర్, కేంద్రంలో హంగు వస్తుందట, ఈయన చక్రం తిప్పుతాడట. ఏ చక్రం తిప్పుతాడో నాకు అర్థం కాలే. అలా కూతురు బీరు బ్రాంతి చక్రం తిప్పింది ఢిల్లీకి వచ్చి. ఇంకా మేమని మిగిలిపోతే అది తిప్పుతాడేమో నాకు అర్థం కాలే. ఆయన ఢిల్లీకి వచ్చి చక్రం తిప్పుతాడట. తిప్పిన చక్రం తప్పుదా? బీరు బ్రాంతి చక్రం తిప్పిడు కదా మీరు ఢిల్లీకి వచ్చి. కలలుగా అంటుండ ఆయన, చక్రం తిప్పుతా చక్రం తిప్పుతా. మొన్న 3 నెలల క్రితం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు నిలబెట్టుకోలేనటువంటి అసమర్థ పార్టీ మీది, అసమర్థ నాయకత్వం ఇది. 3 నెలల క్రితం గెలిచారు కదా ఎమ్మెల్యేలు, ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా మీ పార్టీకి. వాళ్ళని కూడా నిలుపుకోలేనటువంటి పార్టీనిది ఈరోజు ఢిల్లీకి వచ్చి చక్రం తిప్పుతాడట, పొడిస్తాడట. ఏం పొడుస్తాడో నాకు అర్థం కాలేదు. నేను నెంబర్ కూడా ఇచ్చాడు, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో కలవడ్డట్టుంది ఫామ్ హౌస్లో. అయినా దేశమంతా మోడీ గారు 400 సీట్లు కొడాయి కూస్తూ ఉంటే 150 సీట్లు వస్తాయి, 120 సీట్లు వస్తాయి. తండ్రి కొడుకులు మాట్లాడుతున్నారు. బీజేపీకి 400 సీట్లు పక్కా. కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని ఏ చక్రం తిప్పుతాడో తిప్పుకొని. ఇంకా ఓ మాట అడుగుతాడు ఆయన, చాలా విచారకరం. ఇంత దుర్మార్గంగా వేరించకూడదు. బీజేపీ అక్షింతలు కలిపిందట, తీర్థం పుచ్చుకుంటుందట, పులిహోర ప్రసాదం తినాలట, ఊరేగింపులు తీయాలా. ఇదే బీజేపీ పని అట. నిన్ను కామారెడ్డిలో ఓడించింది కూడా బీజేపీ, మీ కూతుర్ని నిజామాబాద్లో ఓడించింది బీజేపీ. అది మర్చిపోవద్దు కేసీఆర్ గారు. ఒక హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా అక్షింతల విషయంలో, పులిహోర విషయంలో, తీర్థం విషయంలో, ఊరేగింపుల విషయంలో మాట్లాడుతూ, అదే స్టేజ్ మీద కాషాయ జెండాల ఊరేగింపుల మీద మాట్లాడుతూ, మరి ఈరోజు ఒక ఆయన అంటాడు, జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వస్తాయా? ఏది అవకాశం వస్తే అది అవకాశం. మరి రోజుల తరబడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హోమాలు చేశారు కదా మీరు, ఎందుకు చేశారని అడుగుతాను. మొత్తము 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా. పసుపు కలప, బియ్యం కలప, ఊరూరికి పంచ, పులిహోర పండ, 10 మందికి పెట్టల, కనీసం అదైనా పెడుతున్నాను పులిహోర. ఓట్లు దొబ్బ. ఈరోజు ఇది కేసీఆర్ భాష.